ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోస్తఫా ఖమైనీ కూడా చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ గా అతన్ని ప్రకటించిన తర్వాత ఒక్కసారి కూడా మోస్తఫా ఖమైనీ బయట ఎక్కడ కనిపించలేదు. సో బ్రిటిష్ మీడియా కథనం, ద సన్ కథనం ప్రకారం ఆయన కోమాలో ఉన్నారు, ఒక కాలు విరిగిపోయింది, స్టొమక్ కి తీవ్ర గాయాలయ్యాయి, దాంతో ఆయన లివర్ చెడిపోయింది అనేది ద సన్ కథనం. అయితే ట్రంప్ చెప్తూ ఉన్నారు మోస్తఫా బతికే ఉన్నాడు కానీ హెల్దీగా లేరు అనేది ట్రంప్ వాదన. ఏంటి ఎంజీరావు గారు ఈ స్పెక్యులేషన్ మీద, ఈ ప్రచారం మీద మీ? ఎస్ అంటే ఇప్పుడు ఆయితుల్లా అలీ ఖైమోని మరణం తర్వాత ఆయన ప్లేస్ లోకి వచ్చిన అరాఫీని ఇజ్రాయేలీ మొసాద్ మళ్ళా చంపడం జరిగింది. ఇప్పుడు వరకు 49 మంది హయ్యెస్ట్ లీడర్షిప్ ని మేము ఎలిమినేట్ చేసామనేది అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించేశాయి. ఇప్పుడు మూడవ ఖైమోనిగా ఇప్పుడు వార్ మొదలయ్యాక వచ్చింది ఎవరంటే ఈ ముస్తాబా ఖైమోని, ఆయితుల్లా అలీ ఖైమోని కుమారుడు. ఈయన చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఖైమోని బ్లడ్ లైన్కి వారసత్వానికి సంబంధించిన వ్యక్తి. ఈయన లేకపోతే ఇప్పుడు ఇరాన్ యొక్క ఐడెంటిటీ లేనట్టే. ఆ విధంగా ఖైమోని లేక ఇంకొకళ్ళు ప్రవర్తించడం కష్టం. ఒక సివిల్ వార్ వస్తుంది, ఒక తిరుగుబాటు కూడా వస్తుంది, పదవుల కోసం పోరాడుకోవడం. కాబట్టి ఆయన బ్రతికి ఉండాలి, లేదా ఇరాన్ ప్రమాదంలో పడుతుంది. రెండు, ఆ రోజు ఫిబ్రవరి 28వ తారీఖు అటాక్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నా తల్లి, నా తండ్రి, అదేవిధంగా మా బావ, మా అక్క, వాళ్ళ పిల్లలు, నా పిల్లలు కూడా అందులో చనిపోయారని ప్రకటించడం జరిగింది. ఒక విధంగా ఆయన రీసెంట్ ప్రకటన అనమాట, పత్రికా ప్రకటన ఆయన ఇచ్చాడు. దాన్ని ఒక యాంకర్ చదవడం జరిగిందనమాట ఇరానియన్ న్యూస్ ఛానల్లో. కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాలి, నేను అక్కడే ఉన్నాను అంటే ఆయన చనిపోయే ఉండాలి, ఆయన గాయపడడం కూడా జరగదండి. ఎందుకంటే అక్కడ అమెరికా జరిపిన సంయుక్త దాడిలో ఆ టెహరాన్లో అక్కడ 100-200 మీటర్లు ఎవ్వరూ కూడా బ్రతికి బట్టకట్టలేరు. అంత విపరీతమైన, అంతటి శక్తివంతమైన పేలుడు అక్కడ సంభవించింది అనమాట. కాబట్టి ఆయన అక్కడ ఉండకపోవచ్చు. తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన ఖమేనీగా ఎలక్ట్ అయిన తర్వాతే మొసాదు, అమెరికా ఆయన టార్గెట్ చేయలేదండి. ఆయన ముందు సంవత్సరాల కొద్దీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఖైమోనీ ప్లేస్లోకి వచ్చేది ముస్తాబా అనే విషయం అమెరికాకి, ఇజ్రాయెల్, మొసాద్కి బాగా తెలుసు. కాబట్టి ఇప్పటికే ఆయన చనిపోయి ఉండాలి, లేదా లేకపోతే వేరే దేశాలు తరలించి ఉండాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ఈ యుద్ధం మొదలవ్వక ముందు 2-3 నెలల ముందే ఈ ముస్తాబా, ఒకరోజు న్యూస్లో ముస్తాబాని రష్యా కానీ చైనా కానీ పంపించేశారు, ఆయన ప్రాణరక్షణ ఖైమోనీకి ఇంపార్టెంట్ అనేది ఒక న్యూస్ వచ్చింది. మరి ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్లో ఆయన ఎలక్ట్ చేసింది ఎవరు అంటే, ఎలక్ట్ చేశారు కానీ ఆయన ఇరాన్లో ఉండరు. ఒకవేళ ఇరాన్లో ఉంటే మాత్రం ఆయన బ్రతికి బట్ట కట్టడం అసంభవం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయితుల్లా అలీ ఖైమోని చంపడం కంటే ముస్తాబాను చంపడమే ప్రథమ కర్తవ్యంగా మొసాద్ పెట్టుకుంది. ఎందుకంటే ప్రమాదకారి ఈయనే. 56 సంవత్సరాలు ఇరాన్ ఇరాక్ యుద్ధంలో అపారమైన అనుభవం, ఐఆర్జీసీ మీద ఫుల్ గ్రిప్పు, అది కూడా రిచ్, కొన్ని కంపెనీలు నడపడం. కాబట్టి ఖైమోనీకి రైట్ హ్యాండ్ ఈయనే, కాబట్టి వాసుడు ఈయనే, కాబట్టి మొసాద్ ఈయన ముందే టార్గెట్ చేసింది. కాబట్టి ఆయన బతుకుండడు. కాబట్టి రీసెంట్గా దాడిలో ఆయన కోమాలోకి వెళ్ళాడని ద సన్ చెప్పడం అనేది కరెక్టే. బ్రిటిష్ మీడియా ఆయన కోమాలో ఉన్నారని. ఒకవేళ కోమాలో ఉంటే పరిస్థితి ఏంటి అంటే, రీసెంట్గా ఒక పత్రికా ప్రకటన ఆయన మాట్లాడుతున్నారు, ట్రంప్ అని వదల, మార్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యే ఉంటుంది, ఇరాన్ వెనక్కి తగ్గదు, పూర్తి శాంతి, ఈ 3 షరతులు పెట్టింది ఈయనే అని చెప్తున్నారు. ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, కానీ అది ఏఐ వీడియోగా కరెక్ట్గా కనపడిపోతుంది, ఏఐ వీడియో అని. కాబట్టి వీడియో ఆయనది కాదు. అంటే ఆయన కోమాలోనైనా ఉండాలి, లేకపోతే చనిపోయినైనా ఉండాలి. నాకు తెలిసినంత వరకే ముస్తాబా ఖైమోని బ్రతికుండే అవకాశాలు 99.99 లేవు. ఎందుకంటే అమెరికా వదలదు, మొసాద్ వదలదు. ఖైమోని కంటే అతి విలువైన ప్రాణం వాళ్ళ దృష్టిలో, మోస్ట్ డేంజరస్ పర్సన్ ఖైమోని. మరి ఎందుకు ఆయన బ్రతుకున్నట్టే ఐఆర్జీసీ చేస్తుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఇరాన్ ఇప్పటికే లాస్ అయ్యింది, ప్రతి లీడర్ని వాళ్ళు చంపేస్తున్నారు. కానీ మేము ఈ కొత్త ఖైమోని మేము రక్షించగలుగుతున్నామని కట్స్ ఫోర్సు, ఐఆర్జీసీ చెప్పాలి ప్రజలకి. ఖైమోనీకి వారసుడు వాళ్ళ కుమారుడే. ఈయన కిందే ఇరాన్లో ఒక ఐక్యత అనేది ఒకటి వచ్చింది, ప్రజల్లో ఒక దేశభక్తిని ఆయన రగిలించాడు, ఒక స్పిరిట్ వారికి. కాబట్టి ఆయన చనిపోయాడు అంటే డిమోరలైజ్ అయిపోతాయి ఫోర్సు, ముందుకు వెళ్ళలేవు. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అది అందుకనే ఐడిఎఫ్ ఆయన బ్రతికుంచింది. చనిపోయినా ఆయన బ్రతుకున్నాడు అని చెప్పే అవకాశాలు కూడా ఇక్కడ మనం కొట్టి పారేయలేం. కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్ ఏంటంటే వాటికి ఇంకా కన్ఫర్మ్డ్ కాదు ఈయన చనిపోయినట్టు. కాబట్టి అది ఒకటి. రెండోది ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్కి ఈయన చనిపోయాడని తెలిసినా లేదు, ఈయన చనిపోయాడు అని మాత్రం అవి చెప్పవు. ఎందుకంటే యుద్ధంలో వ్యూహం.
ఇప్పటికీ ఆయతొల్లా అలీ ఖైమని చంపేసిన తర్వాత ప్రజాభిప్రాయం ఇరాన్కి ఫేవర్గా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా చంపేశామంటే మళ్ళీ పబ్లిక్ ఒపీనియన్ దీనికే వస్తుంది. ఏ లీడర్ని చంపేయడం ఏంటి, ప్రతి లీడర్ అనేది ఒకటి వస్తుంది ప్రపంచంలో. కాబట్టి ఆయన చచ్చిపోయినా బ్రతుకున్నాడనే చెప్పుకుంటుంటే మాట్లాడడంలా. ఇప్పటికీ అమెరికా ఆయన పట్టిస్తే ఈయన కోట్లు ఇస్తాం, $1 మిలియన్ ఇస్తామని చెప్తుంది. అంటే ఏంటి, ఆయన బతికే ఉన్నాడు, ఈడు ఇంకా డేంజరు, ఈయన్ని మేము చంపేయాలి ఆ నెపంతో వాళ్ళు అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఇది యుద్ధం వ్యూహం. ఐఆర్జీసీకి ఏంటంటే ఈయన బతుకుండాలి, అమెరికాకి ఏంటంటే ఇల్లు బతుకుండాలి, కానీ ఆయన చనిపోయాడని వాళ్ళకి తెలుసు. కాబట్టి ముస్తాబా కైమోని ప్రస్తుతం నాకు ఉన్న ఈ పరిజ్ఞానం విశ్లేషణ బట్టి చూస్తే ముస్తాబా కైమోని కూడా చనిపోయే ఉండే అవకాశాలే చాలా ఎక్కువ నేను చెప్తాను. ఎందుకంటే ఇరాన్లో ఇంకొక లీడర్ని చంపేశాం అనే న్యూస్ అమెరికాకి మంచిది కాదు, ఇజ్రాయెల్కి మంచిది కాదు. కాబట్టి ఈ డేంజరస్ లీడర్ని తొలగించాలంటే మేము ఇరాన్ నాశనం చేయాలనేది ఒక నెపం వాళ్ళకుంటుంది. ఇప్పుడు ఐఆర్జీసీ ఫోర్సెస్ కూడా ఈయన బ్రతికుండి ఏదో అలా పెట్టి ఒక ఫోటో పెట్టి అవి యుద్ధం చేస్తున్నాయి, ప్రజలందరినీ కూడగొడుతున్నాయి. కాబట్టి ఇరాన్ వీరురాగా పోరాడుతుంది. ముస్తాబా ఇలా యుద్ధం చేస్తున్నారు, తిరుగులేని శక్తి అని ఇరాన్ ఐఆర్జీసీ చెప్పుకోవాలి. ఈ యుద్ధ వ్యూహంలో ఆయన బతికుంచాడు, కానీ ఆయన చనిపోయే అవకాశాలు 99.99 ఉన్నాయి అని అయితే నేను చెప్పగలుగుతాను.